ఏలూరు జిల్లా సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల నందు 35,374 మంది ధాన్యం రైతులకు 674.7 కోట్లు బకాయిలు చెల్లింపు కార్యక్రమంలో ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది। ఈ సందర్భంగా దీంతో గత ప్రభుత్వం 84,724 రైతులకు కట్టని 1674.47 కోట్ల బకాయిలను మన కూటమి ప్రభుత్వం తీరుస్తుందని తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధానం మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం। అదేవిధంగా సోదరులు ఎప్పుడైతే చెప్పారు కనీసం గోదాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు। పరికరాల విషయం కూడా నాకు చాలా మంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో మంది రైతులకి తైవాన్ స్ప్రేలు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా।